ఈ చాప్ కట్టలు గంటకి ఎంత గట్టి కట్ చేస్తుంటాయి మీకు తెలిసినంత వరకు? ఇప్పుడు మోడల్ ని బట్టి ఇప్పుడు అది వచ్చేసి 800 నుంచి 1000 కిలోలు కట్ చేస్తుంది. ఏది లిటిల్ మాస్టర్ ఇది వచ్చేసి 1000 నుంచి 1200 1500 కిలోలు కట్ చేస్తుంది. ఇది వచ్చేసి 1500 నుంచి 2000 కట్ చేస్తుంది, 2000 కిలోలు. ప్రైస్ అనేది నేను చూడమని చెప్పాను ఫస్ట్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇప్పుడు పిండికి దగ్గర రొట్టె 3 HP 3 ఫేస్ లో ఉన్నాయి, 3 HP సింగిల్ ఫేస్ లో ఉన్నాయి. రెండు రకాల మోడల్స్ లో రెండు మోడల్స్ ఏదైనా 20,000. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు మనం వచ్చేసి నల్గొండ జిల్లా నల్గొండ పట్టణ కేంద్రంలో ఉన్నాము. విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్లో ఉన్నాము. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ వచ్చేసి రకరకాల మోడల్స్కి సంబంధించినటువంటి చాఫ్ కట్టర్లు, వివిధ రకాల కంపెనీకి సంబంధించినటువంటి చాఫ్ కట్టర్లు అని చెప్పుకోవచ్చు. చాలామంది రైతులైతే మాకు 2 పశువులు ఉన్నాయి, 3 పశువులు ఉన్నాయి, 20 పశువులు ఉన్నాయి, 30 పశువులు ఉన్నాయని చాలామంది డైరీ ఫామ్ పెట్టిన రైతులు ఒక మంచి క్వాలిటీ గల చాప్ కట్టర్ తక్కువ ధరలో చెప్పమని చాలా మంది రైతులు అడుగుతున్నారు కదా. ఇప్పుడు అలాంటి రైతుల కోసమే విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు సరికొత్తగా తీసుకొచ్చారు రకరకాల మోడల్స్లో గల చాప్ కట్టర్లు. మరి వీటి యొక్క ధరలు ఎంత, వీటి యొక్క హెచ్పి ఎంత, వీటి కెపాసిటీ ఎంత, వీటి యొక్క పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు వచ్చేసి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి రకరకాల చాప్ కట్టర్ల గురించి, ఏ పశువులకి ఏ సామర్థ్యం గల చాప్ కట్టర్ పనిచేస్తుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు. నమస్తే. రకరకాల అగ్రికల్చర్ మిషనరీస్ ఉన్నాయి, దీంతో పాటు డైరీ రంగంలో అతి ముఖ్యమైనటువంటి యంత్రం అని చెప్పుకోవచ్చు ఈ చాఫ్ కట్టర్. ఏంది చాఫ్ కట్టర్లు చాలా మంది రైతులు అడుగుతున్నారు, మంచి చాఫ్ కట్టరు మాకు కొంచెం తక్కువ ఉన్నాయి, కొంతమందికి ఎక్కువ నేను అడుగుతున్నారు. మోడల్స్ యొక్క ప్రత్యేకత లేదు. ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే. ఇప్పుడు మామూలుగా మనం చాఫ్ కట్టర్ తేవడానికి గల కారణం ఏంటంటే సంపద అనేది పెరుగుతుంది. అంటే పశు సంపద అనేది పెరుగుతా ఉంది. అంటే మామూలు పశు సంపద పెరుగుతుంది, ప్లస్ దాన్ని పాల ఉత్పత్తి అనేది కూడా చాలా పెరుగుతుంది. ఇచ్చేవాటి కంటే తాగేవాళ్ళు ఎక్కువైపోయారు. లేదంటే రానున్న రోజుల్లో కూడా ఇప్పుడున్న డైరీ ఫార్మ్స్ కంటే ఇంకా 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 యువత కూడా డైరీ ఫార్మ్స్ చాలా మంది మక్కువ చూపుతున్నారు. కాబట్టి ఇప్పుడు మార్కెట్ లో మనం పోల్చుకున్నట్టయితే ఏమవుతుందంటే ఈ చాఫ్ కట్టర్ల విషయానికి వచ్చేసరికి చాలా ప్రధానమైన సమస్య ఏంటంటే క్వాలిటీ విషయానికి ఎవరికి ఇవ్వరు. ఈ 15,000కు 14,000కు 18,000కు అని చెప్పేసి నాసిరక ప్లస్ కొంతమంది ఎక్కువ రేట్ చెప్పి కూడా తక్కువ క్వాలిటీ చాఫ్ కట్టర్లు ఇస్తాడు. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర కిసాన్ శక్తి ఉంది, ఇది వచ్చేసి లిటిల్ మాస్టర్ అంటారు కిసాన్ శక్తిలో, లిటిల్ మాస్టర్. ఇది వచ్చేసి ఛాంపియన్, ఇది వచ్చేసి ఛాంపియన్ ప్రో, ఇది వచ్చేసి గజా హైటెక్ కంపెనీ అంటారు. ఇందులో 4 బ్లేడ్ కన్వేయర్ ఉంటది, 5 బ్లేడ్ కన్వేయర్ ఉంటది, వితౌట్ కన్వేయర్ 4 బ్లేడ్ 5 బ్లేడ్ ఉంటది. అది వచ్చేసి బ్లాక్ స్టోన్ కంపెనీ. ఇవేంటంటే మార్కెట్ లో ఒక మంచి బ్రాండ్, హై బ్రాండ్ మంచివి. ఎందుకంటే రైతులకు కూడా తీసుకున్నాక ఎమ్మటి ఈ ప్రాబ్లమ్స్ రావడము ఇట్లాంటివన్నీ చాలా మంది చూస్తారు. కాకపోతే మన అంటే అట్లాంటిది ఏమి ఉండదు. అన్ని రకాల కంపెనీస్ మోడల్స్ తీసుకొచ్చాం మనం. ఇప్పుడు రైతులకి ఏంటంటే చాఫ్ కట్టర్ ఈ మధ్య ఏంటంటే కన్వేయర్ మోడల్ అని కొత్తగా వస్తుంది. నార్మల్ చాఫ్ కట్టర్ కి కన్వేయర్ మోడల్ చాఫ్ కట్టర్ కి గల తేడా ఏంది? ఇప్పుడు మామూలుగా నార్మల్ చాఫ్ కట్టర్ కన్వేయర్ కింద నార్మల్ అయితే ఏంటంటే మామూలుగా మన దగ్గర అన్ని మోడల్స్ ఉన్నాయి. నార్మల్ దానికి మీద పెట్టి కొంచెం లోపల పండ్లకు అందిస్తే ఆటోమేటిక్ అదే గుంజుకుంటది. కన్వేయర్ మోడల్ లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి బెల్ట్ కన్వేయర్, ఒకటి ప్లేట్ కన్వేయర్. ఈ బెల్ట్ కన్వేయర్ ద్వారా ఏంటంటే ఈ కొంతమంది తెలియక ఈ అంగిల్ వేసుకున్నప్పుడు ఏదైనా ఒక చిన్న పొరవాటి చేతి లోపలికి చేతులు దెబ్బ తాగడం, కటింగ్ కావడం అనేది మామూలుగా కన్వేయర్ లేదు జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మామూలుగా మీదంగా పెట్టడం ద్వారా ఆటోమేటిక్ అనేది ఎమ్మటే గుంజేసుకుంటది. కన్వేయర్ మోడల్ స్పెషాలిటీ. ఓకే. రెండోది ఇప్పుడు చాఫ్ కట్టర్ ఉన్నాయి కదా, ఈ వీటి యొక్క రేట్లు ఏ విధంగా ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు దీని యొక్క మొత్తం పూర్తి రేట్లు నేను వీడియోలో చెప్తా. ఇప్పుడు లిటిల్ మాస్టర్ వచ్చేసి 20,000 రూపీస్, 20,000. ఇది ఈ మోడల్ వచ్చేసి 20,000. ఇది ఏంటంటే మనకు ఒక 10 గొర్రెలు 20 గొర్రెలు ఉన్నాయి, ఒక 4-5 ఆల వరకు సరిపోతుంది. ఇది వచ్చేసి ఛాంపియన్ ప్రో. ఇది మనకేం సింగిల్ ఫేస్? ఇది 3 HP 3 ఫేస్ లో ఉన్నాయి, 3 HP సింగిల్ ఫేస్ లో ఉన్నాయి. రెండు రకాల మోడల్స్ లో మన దగ్గర 2 ఫేస్ ఉంది, 3 HP సింగిల్ ఫేస్ ఉంది. రెండు మోడల్స్ ఏదైనా 20,000. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఛాంపియన్. ఇందులో వచ్చేసి కిసాన్ శక్తి కంపెనీ, 3 కిసాన్ శక్తివి. ఇది వచ్చేసి ఛాంపియన్. ఇందులో 4 బ్లేడ్ కన్వేయర్ మోడల్. ఇది అది కన్వేయర్ మోడల్, దానికి గేర్ ఆప్షన్ అనేది ఉండదు. దీని గేర్ ఆప్షన్ అనేది చిన్నగా పెద్ద గేర్ అనేది కట్ చేసుకున్నాక మనకు ఆప్షన్ ఉంటది. ప్లస్ ఈ మోడల్ వచ్చేసి ఛాంపియన్ ప్రో. ఛాంపియన్ ప్రో అంటే దీనికి ఏంటంటే వెయిట్ మనకు వజన్ అంటే వెయిట్ విషయానికి వచ్చేసరికి ఇది అన్నిటికంటే ఆ కిసాన్ శక్తిలో కొంచెం హెవీ ఉంటది. దాదాపు 50-60 కేజీలు మిషన్ వెయిట్ ఉంటది, 50 నుంచి 60 కిలో మిషన్ వెయిట్ ఉంటది. ఇంకా హెవీ క్వాలిటీ ఉంటది. దీని రేట్ ఎంత? దీని రేట్ వచ్చేసి మనకు 32,000. దీని 32,000 ఛాంపియన్ ప్రో అనేది. ఛాంపియన్ ప్రో 32,000. ఇది 28,000. ఇది 28,000, ఇది 32,000. అదేమో 20,000. ఎన్ని పశువుల వాళ్ళకి పనిచేస్తారు? ఇప్పుడు దాదాపు ఇది ఒక 5 నుంచి 8-10 పశువుల లోపలికి. ఇది 10కి ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు గొర్రెలు ఒక
50 ఉన్న వాళ్ళకైనా సరే ఇది ఉపయోగపడుతుంది. ఓకే. ఇంకా ఆవులు కూడా 20+ 15 నుంచి 10 నుంచి ఏబో ఉన్న వాళ్ళకి కూడా ఇది కూడా చాలా బాగా చాంపియన్ ప్రో పనిచేస్తుంది. ఇందులో కన్వేయర్ మోడల్ ఉన్నాయి, నాన్ కన్వేయర్ మోడల్ కూడా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి గజ హైటెక్ కంపెనీ. చాలా మార్కెట్ లో కొంచెం పేరు ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ నడిచే బ్రాండింగ్ అది. ఓకే. ఇప్పుడు ఇందులో వచ్చేసి మన దగ్గర 28,000 ఉన్నాయి, 30-32,000 కూడా 2-3 ఎంత ఫేస్ కరెంట్ ఎంత సేమ్ మోటార్. ప్రతి ఒక్క దానికి కాపర్ వైండింగ్, ఒరిజినల్ కాపర్ వైండింగ్, 3 HP 3 ఫేస్ మోటార్, 3 HP సింగిల్ ఫేస్ మోటార్. రైతుకు ఏదైతే కన్వర్ట్ ఉంటుందో వాళ్ళ పొలాల దగ్గర ఉన్న వాళ్ళకు 3 ఫేస్ తీసుకుంటారు. ఇంటి దగ్గర పశు సంపద, గొర్రెల సంపద ఉన్న వాళ్ళకి సింగిల్ ఫేస్ లో కావాలన్న వాళ్ళకు సింగిల్ ఫేస్ లో కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. 28,000. ఓకే. నెక్స్ట్ అది వచ్చేసి బ్లాక్ స్టోన్ కంపెనీ. అది మనకు 26,000 25,000 లో అది వచ్చేస్తుంది మనకు. అందులో 3 HP 3 ఫేస్ ఉంటుంది, 3 HP సింగిల్ ఫేస్ ఉంటుంది మనకు. ఇవి వీటి యొక్క రేట్ యొక్క సామర్థ్యం మొత్తం. ఇవి ఒకవేళ కావాలనుకోండి ఇప్పుడు డెలివరీ చార్జెస్ అదనంగా లేకపోతే ఇందులో డెలివరీ చార్జ్ చేస్తాం. మామూలుగా నియర్ బై మనకు ఒక 150-200 కిలోమీటర్ వరకు ఆల్మోస్ట్ మనం VRL RTC కార్గో ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్నాము. ఇంకా మనం ఒక 1000-1500 కంటే ఏమైనా ఎక్కువ అయితే కస్టమర్ అనేది కొంచెం ట్రాన్స్పోర్ట్ అనేది ఒక 200-300 అదనంగా పడుతుంది. కాకపోతే మొత్తానికి అయితే తక్కువ ధరలో క్వాలిటీ ఉంటుంది సార్. మేజర్ గా ప్రైస్ అనేది నేను చూడమని చెప్పాను ఫస్ట్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇప్పుడు పిండికి దగ్గర రొట్టె, ఇప్పుడు ఇది హెవీ క్వాలిటీ దాదాపు 50-60 కేజీలు ఉంటుంది కాబట్టి దీని లైఫ్ అనేది చాలా రోజులు వస్తుంది. అంటే వాళ్ళ ఉన్న పశు సంపదను బట్టి తీసుకోమని చెప్తాను నేను. కాబట్టి ప్రతి ఒక్కటి మంచి మోడల్సే, కాకపోతే అక్కడ ఉపయోగించే గేజ్లు అనేది డిఫరెంట్ ఒక స్టెప్ బై స్టెప్ ఉంటాయి కాబట్టి రేట్లు అనేది కూడా 1000, 2000, 3000 డిఫరెన్స్ ఉంటాయి. నార్మల్ గా ఈ చాప్ కట్టలు గంటకి ఎంత గట్టి కట్ చేస్తుంటాయి మీకు తెలిసినంత వరకు? ఇప్పుడు మోడల్ ని బట్టి ఇప్పుడు అది వచ్చేసి 800 నుంచి 1000 కిలోలు కట్ చేస్తుంది. ఏది లిటిల్ మాస్టర్. ఇది వచ్చేసి 1000 నుంచి 1200-1500 కిలోలు కట్ చేస్తుంది. ఇది వచ్చేసి 1500 నుంచి 2000 కట్ చేస్తుంది, 2000 కిలోలు. ఆల్మోస్ట్ 1500 నుంచి 1800. అది కూడా 1000 నుంచి 1200 కిలోల వరకు కట్ చేస్తుంది. మనకి దాదాపు 800 నుంచి స్టార్ట్ చేస్తే 2000 కిలోల వరకు, 2000 కిలో అంటే 2 క్వింటాల వరకు మనకి దాదాపు ఈ గడ్డి కట్ చేస్తాయి అన్నట్టు. 2 టన్నులు దాదాపు గంటకి 800 కేజీల నుంచి స్టార్ట్ చేస్తే 2 టన్నుల వరకు కూడా కట్ చేసే అవకాశం ఉంది అన్నట్టు ఈ చాప్ కట్టలు. ఇంకోటి ఏంటంటే చాప్ కట్టలు కొన్న రైతు ప్రధాన సమస్య ఏంటంటే మోటార్లు కాలిపోవడం. ఏదైతే మీరు చెప్పిరో 3 HP మోటార్లు ఇస్తున్నామని చెప్తారు. మోటార్లు తీసుకుపోయినాక ఏంటంటే ఆ ఫేసింగ్ కరెంట్ సరిగ్గా పెట్టకనా ఇంకేదైనా కారణాల వల్ల తీసుకున్నాక వారం 10 రోజులకి ఈ మోటార్లు కాలిపోయి మళ్ళీ చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎట్లా మీరు ఇచ్చే మోటార్ల క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది? మనం వచ్చేసి టోటల్ ఓన్లీ కాపర్ వైండింగ్ ఇస్తాం సార్. దానికి ప్రతి ఫార్మర్ కు నేను ఇక్కడ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాక మోటార్ ఫిట్ చేస్తాము, రన్నింగ్ చేసి పంపిస్తాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫార్మర్ కి వీళ్ళు సింగిల్ ఫేస్ మోటార్లు తీసుకుపోయి తెలియక 3 ఫేస్ లో పెట్టి ఆన్ చేయడం వల్ల కాలిపోతాయి. అంతే కాబట్టి దాదాపు మన 3 ఫేస్ అయినా సింగిల్ ఫేస్ అయినా మనకు కంపెనీ నుంచి టెస్టింగ్ వస్తాయి. మనం కూడా ఫార్మర్ కు మీ ప్రొడక్ట్ ఇది ఆయన పేరు రాసి మీ మిషన్ ఇస్తారు, రన్నింగ్ చేసి చూపించిన వీడియో కాల్ కానీ వీడియో తీసి పంపించడం కానీ జరుగుతుంది. మన అందుబాటులో బట్టి ప్రతి ఒక్క ఫార్మర్ కు మనం ఆ విధంగా డెమో చేసి పంపిస్తాం మనం. ఇందులో వారంటీ గ్యారంటీస్ లాంటివి ఉన్నాయి? మామూలుగా చాఫ్ కట్టల విషయానికి వచ్చేసి డైలీ రన్నింగ్ ఉంటుంది కాబట్టి మేజర్ గా వారంటీ గ్యారంటీ అనేది ఏమి ఉండదు సార్. ఎందుకంటే మనకు ఇచ్చే మెటీరియల్ విషయంలో కాంప్రమైజ్ కాము. వారంటీ గ్యారంటీ ఎవరు ఇస్తారు? క్వాలిటీ లేని వాళ్ళు, క్వాలిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఇస్తారు. మనకు అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. 100% ఒరిజినల్ క్వాలిటీ ఉంటది. అవుటర్ మోస్టర్ క్వాలిటీ విషయం కూడా ఏ విధంగా ఉంటుంది? దీని ఒక ఐరన్ క్వాలిటీ అయినా సరే బయట అయినా సరే ఇప్పుడు ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది సార్ మేజర్ గా. ప్లస్ పౌడర్ కోటింగ్ కూడా మనకు మంచి పౌడర్ కోటింగ్ వస్తుంది. దానికి వచ్చేసి నార్మల్ కోటింగ్, దీనికి వచ్చేసి పౌడర్, దీనికి వచ్చేసి ఇంకా మీడియం ప్రైస్ లో మీడియం పౌడర్ అని చెప్పేసి ఉంటుంది. కంపెనీ బట్టి ఆ మెటీరియల్ కాస్ట్ బట్టి కూడా కలర్ లో కూడా డిసైడ్ అవుతుంది మనకు. ఈ చాప్ కట్టర్ల వెయిట్ల విషయం కూడా ఎట్లా ఉంది? వెయిట్ ఎంత ఉన్నాయి? వెయిట్ ఇప్పుడు ఇది వచ్చేసి 60 కిలోలు ఉంటుంది, 55 నుంచి 60 కిలోలు ఉంటుంది. ఇది 42, 45, 50, 48 వరకు ఉంటుంది మీడియంది. అది వచ్చేసి దాదాపు మనకు 30 నుంచి 35 కేజీ వరకు అది ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు 38 నుంచి 45 కేజీ అది ఉంటది. అది వచ్చేసి 35 నుంచి 38, 42 వరకు ఆ మోడల్ ఉంటది మనకు. అంటే 15-20 కిలోల నుంచి స్టార్ట్ చేసి 55 కిలోల వరకు 50 కిలోల వరకు ఉంటాయి. హైయెస్ట్ మోడల్ అంటే చాంపియన్ ప్రో అన్నిటికంటే బెటర్, చాలా బాగుంటది ఇది. ఇంకొకటి ఏంటంటే చాప్ కట్టలు ఉన్న తర్వాత కూడా ఈ బ్లేడ్లు లోపల ఏదైతే బ్లేడ్లు రోలర్లు ఉంటాయో ఇవి అరిగిపోతున్నాయి, చాలా వరకు ఖరాబ్ అవుతున్నాయి, ఇరిగిపోతున్నాయి అని చెప్తారు. మీ దీని లోపల ఉన్నటువంటి బ్లేడ్స్ ఎన్ని బ్లేడ్స్ వస్తున్నాయి? ఎంత క్వాలిటీ బ్లేడ్స్? ప్రతి ఒక్క మోడల్ కి వచ్చేసి 4 బ్లేడ్ ఉంటాయి. ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న మోడల్స్ 4 బ్లేడ్స్, ఇంకా 5 బ్లేడ్ కూడా ఉంటది. ఈ బ్లేడ్ లకు అని చెప్పేసి ఏంటంటే మనకు 2 సైడ్ గ్రైండింగ్ అనేది ఉంటది. ఇది మనం ఇచ్చిన దాదాపు ఒక 6 months నుంచి 1 year లోపు వరకు ఫస్ట్ ఒక సైడ్ వాడుకోవచ్చు, తర్వాత మళ్ళీ ఒక సైడ్ వాడుకోవచ్చు. ఆ 2 విధాలుగా అరిగిపోయినాక కూడా దాన్ని మనం గ్రైండింగ్ పట్టుకొని ఆ తర్వాత ఒక మళ్ళీ కొన్ని రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. అయిపోతే అంటే ఆ బ్లేడ్ యొక్క థిక్నెస్ అరిగిపోయినప్పుడు మళ్ళీ కొత్తవి కూడా మన దగ్గర స్పేర్స్ దొరుకుతాయి. ఇబ్బంది దగ్గర స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయి, చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ మాక్సిమం ఇందులో పోతే మా అంటే తెలియక ఏదైనా బ్లేడ్ అరిగిపోవడము, లేదంటే గేర్లు ఏమన్నా తెలియకైనా తాగినప్పుడు ఇరిగిపోవడము, గ్రీసింగ్ మెయింటెనెన్స్ లేనప్పుడు హీట్ అయ్యి కూడా గేర్ ఇరిగిపోవడం, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, పెద్దగా ఉండదు.
ఓకే, బ్లేడ్లు మాత్రం దాదాపు అన్ని మొన్న మోడల్స్ అన్ని 4 బ్లేడ్ మోడల్ అంటే 4 బ్లేడ్ మోడల్ ఇప్పుడు. ఓకే, ఇందులో మీరు గేర్స్ కూడా నేను చెప్తారు కదా, ఇందులో లిటిల్ మాస్టర్ ఏం గేర్ లేదని చెప్తాను. అవును. ఈ గేర్ల విషయాన్ని కూడా అంటే ఏ టైంలో ఏ గేర్ వేసుకుంటే బాగా పనిచేస్తుంది? ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏంటంటే ఆ గొర్రెల ఫార్మ్స్ అనేది కూడా చాలా ఎదుగుతున్నాయి. అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు పశువులు అనేది ఒక ఇంచున్నర వరకు నమ్ములుతాయి. ఇప్పుడు గొర్రెల ఫామ్లకి ఏంటంటే ఇంచు వరకు 1/2 ఇంచ్ వరకే ఉండాలి. కాబట్టి ఏంటంటే ఆవులు ఉన్న వాళ్ళకు ఈ మోడల్ సెట్ అయిపోతుంది. గొర్రెల ఫామ్లు ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ గేర్ షిఫ్టర్ ఉంటే ఏంటంటే వాళ్ళకి చిన్న సైజ్ లో కటింగ్ అయితే గొర్రె తిరిగినాక వేస్టేజ్ తక్కువ అవుతుంది. గేర్ మార్చుకుంటే దాని యొక్క సైజ్ తగ్గుద్ది. అంటే ఎన్ని గేర్లు ఉంటాయి మొత్తం? మొత్తం 2 ఉంటాయి, ఒకటి షార్ట్ ఒకటి లాంగ్ ఉంటుంది. అచ్చా, లాంగ్ గేర్ వేసుకుంటే పెద్దగా వస్తుంది, షార్ట్ గేర్ వేసుకుంటే చిన్నగా వస్తుంది. మనకు గేర్ల వల్ల ఉపయోగం ఏంటంటే గడ్డి సైజును తక్కువ చేస్తుంది. ఇది మరి దీని యొక్క మోడల్ అన్న. ఇంకోటి ఏంటంటే మొత్తం క్లియర్ గా మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీన్ని ఇప్పుడు రైతులు ఎక్కడైనా తీసుకోవాలంటే కూడా గిల్లల సిస్టమ్ ఉందనుకో, ఎక్కడికైనా అంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. మామూలుగా ఇంత ముందు ఓల్డ్ మోడల్ ఏంటంటే మామూలు ఏడ పెడితే ఆనే ఉంటుండే. ఇప్పుడు ఇబ్బంది అవసరం లేదు, మనకి గట్టి కావాలంటే మంచిగా దుబ్బుకోవచ్చు, బయట బయట పెట్టుకోవచ్చు, తీసాక మళ్ళీ తీసుకోవచ్చు. రూమ్ లో ఉంటే రూమ్ లో, షెడ్ ఉంటే షెడ్ కింద కూడా మనం పెట్టి ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇంత క్లియర్ గా చెప్పారు చాప్ కట్టల గురించి. రైతులు ప్రధానమైన మెయింటెనెన్స్ ఏం చేస్తే ఎక్కువ రోజుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది? రైతులు తప్పిదాలు ఏంది? రైతు తెలియక తప్పిല്ല ఒకటి పవర్ ప్రాబ్లం, అది అనేది మన చేతులు ఉండదు. కరెంట్ హెచ్చు తగ్గుల వల్ల మోటార్లు కూడా కాలిపోవచ్చు దానికి, ఎందుకంటే ఎవరు ఏం చెప్పలేరు. కాబట్టి పర్ఫెక్ట్ గా మంచిగా చూసుకుని నడిపించుకోవచ్చు. ప్లస్ అంటే సెకండ్ మనకి ఏంటంటే గ్రీసింగ్ ఓన్లీ గేర్లకు వచ్చేసి మనకు గేర్ వీల్ ఉంటది, దానికి గీర్ వీక్లీ వన్స్ ఒకసారి లైట్ గ్రీస్ పెట్టుకుంటే దానికి వచ్చే ఇంకా సమస్య వేరేది ఏమి ఉండదు. అందులో పోనీక పోయే ఐటమ్ ఏది ఉండదు, పర్ఫెక్ట్ రన్నింగ్ అయిపోతుంది మనకు. మరి ఇంత క్లియర్ గా చాప్ కట్టల గురించి చెప్పారు కదా, చివరిగా మన రైతు సోదరులకి మీరు ఇచ్చేటువంటి చాప్ కట్టల పైన రైతులకు ఏమని చెప్తారు? మీ దగ్గర తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి? ఇప్పుడు రైతు మిత్రులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు తీసుకున్నప్పుడు ఒక 1000-500 వ్యత్యాసం ఎక్కువ ఉన్నా సరే మంచి క్వాలిటీ తీసుకోరా. నా దగ్గరైనా బయట ఎక్కడైనా సరే నేను ఓపెన్ చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర వచ్చేసి ఓన్లీ క్వాలిటీ మాత్రమే మెయింటైన్ చేస్తాం, నాన్ బ్రాండ్ నాన్ క్వాలిటీ అనేది నా దగ్గర ఉండదు. అవతలతో పోల్చుకున్న నా దగ్గర కొంచెం ప్రైస్ ఎక్కువ మాత్రం మెటీరియల్ బాగుంటుంది. సర్వీస్ విషయంలో కూడా రైతులకు ఏమైనా తెలియకపోయినా కానీ వీడియో కాల్లో మనం ఈ విధంగా తెలియజెప్పే ప్రయత్నం కూడా మా దగ్గర అందుబాటులో ఉంటుంది. ఓకే, చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అందజేస్తున్నటువంటి రకరకాల మోడల్స్ సంబంధించిన చాప్ కట్టల యొక్క విషయాలు, వాటి యొక్క ప్రత్యేకతల గురించి. దాదాపుగా ఒక్కొక్క చాప్ కట్టర్ చూసుకున్నట్టయితే 800 kgల నుంచి స్టార్ట్ చేసినట్టయితే గంటకి 2 టన్నుల వరకు కూడా గడ్డిని మనకి చాపింగ్ చేసి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్ అన్నిటి కూడా దాదాపుగా అన్ని 4 బ్లేడ్ మోడల్ అని చెప్తున్నారు. వీటి యొక్క వెయిట్ విషయంలో కూడా చూసుకున్నట్టయితే 20 kgల నుంచి స్టార్ట్ అయితే 55 kgల వరకు కూడా ఈ యొక్క వెయిట్ ఉందని చెప్తున్నారు చాప్ కట్టలు. మరి ఎవరైనా సరే మీకు రాబోతుంటే సీజన్లో అయినా సరే మీ దగ్గర ఆల్రెడీ చాప్ కట్టలు కొనుక్కొని ఖరాబ్ అయినటువంటి రైతులు ఇలాంటి మంచి చాప్ కట్టలు కొనుగోలు చేస్తేనే ఎక్కువ రోజుల పాటు మనిక ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా చాప్ కట్టలు కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి చాప్ కట్టలు విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర కొనుగోలు చేసుకో. మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ రకరకాల చాప్ కట్టలకు సంబంధించిన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు, జై హింద్.